ఇదంతా కాదబ్బా, మా తాతయ్య గారు చెప్పారు కదా జమీందార్స్ వచ్చారు, మరి ఒక మంచి స్కిట్ ప్లాన్ చేసి వాళ్ళతో పాటు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే. ఎందుకు చేయరు? వాళ్ళు అద్భుతమైన యాక్టర్స్ వాళ్ళిద్దరు. ఎలాంటి స్కిట్ కావాలి మీకు? శుభలగ్నం లాంటిది. వావ్, లాంటిది ఎందుకు అని వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి, ఆది గారు కూడా డ్రెస్ చేసుకుని బొట్టు పెట్టుకున్నారు కాబట్టి ఈ కాంబినేషన్ లో ఆ శుభలగ్నం సినిమా మళ్ళీ ఇక్కడ రీక్రియేట్ చేస్తారు. మ్యామ్ రెడీ? వన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఈ రోజు ఈ స్టేజ్ మీద మ్యాజిక్ అప్పటి శుభలగ్నం మూవీని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు మా ఇద్దరు జమీందారులు. ఎన్నిసార్లు పిలిచేది నిన్ను? ఈవెంట్ అయ్యాక మళ్ళీ పిలవమంటే పిలుస్తావా? ఏదో కాసేపు వినాలని ఉంది, పిలు. అది కాదండి, పక్కింటి సుజాత నడుముకి ఎంత పెద్ద వడ్డాన వేసుకుంది, చూసారా? నడుము చూశాను కానీ వడ్డానని నేను చూడలేదే. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, లోపల మల్లె పూలు హల్వా అన్ని పెట్టేసే చెప్తా. ఇది మా స్కిట్ లో లేదే. అది అంతే, స్పాట్ ఇంప్రూవైజేషన్ ఉంటుంది, మొత్తం మనం ఫాలో అయిపోవాలి అంతే. సర్లే, మన సుపుత్రుడు ఎక్కడ? ఏమే, ఇది నీ పోలిక కాదు, నా ఎవడు అసలు? అమ్మా నన్ను ఎత్తుకో అమ్మా. నాన్నకి నాన్న రొట్టె లేదంటే కొడుకు వచ్చి కట్లెట్ అడిగాడంట, మాకే లేదు. నాన్న నాకు డౌట్ నాన్న, మా టీచర్ అడిగింది. ఏంట్రా అది? హిమాలయాలు ఎక్కడ ఉంటది అని అడిగింది. నీ వెనకే ఉంటాయని చెప్పాల్సింది కదా. నీకెందుకు నాన్న నేనంటే అసలు ఇష్టం ఉండదు? ఒరే, మామూలుగా ఎవడైనా పుడితే హాస్పిటల్లో డాక్టర్ వెనక తిప్పి కొడతాడు. నువ్వు పుడితే డాక్టర్ నన్ను ఊరంతా తిప్పి కొట్టాడు. నువ్వు బాగా చదువుకొని ఒక పెద్ద స్కూల్లో సీటు తెచ్చుకోవాలి. అమ్మో నా వల్ల కాదు. ఏం పెద్ద సీటు అయితే తెచ్చుకుంటావు, పెద్ద స్కూల్లో సీటు తెచ్చుకోలేవా? సరే ఏం కావాలి నీకు? నేను వెళ్తాను బయటికి. నాకు నగలు కావాలండి. నువ్వు లోపలికి వెళ్ళు. నేను మా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాడిని ఫస్ట్ జీతం పెంచమని అడగాలి. వాడేడి? బాస్ గారు. ఏంటి ఈ నెల జీతం ఇవ్వలేదని బాధపడుతున్నావా? నువ్వే కదా ఇందాక మొన్న ఎపిసోడ్ పేమెంట్ ఇవ్వలేదని గంట బాధపడ్డావు. మా అమ్మాయి ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంది, తీసుకురా. మీరు వెళ్ళండి, మేము అమ్మాయిని తీసుకొని వచ్చేస్తాం. జీతం కొంచెం పెంచండి. గీతాలు పెంచేలేవు, తెలుసు కదా, 2000 నీకు. నీది కాదురా, నా రేటు చెప్పు. అందమైన కుందనాల బొమ్మరా, ఇదేంటి తీస్తే రావట్లేదు? తాట తీసినంత ఈజీ కాదని డోర్ తీయటం ఫస్ట్ ఇలా అనాలి. కూర్చోండి. మీ వెనక నేను కూర్చుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇది కారు కాకుండా బైక్ అయితే బాగుండు అనిపిస్తుందండి. ఏమండి, ఇంతకు ముందు డ్రైవర్ ఏమయ్యాడు? ఇలాగే మాట్లాడుతుంటే ఇదే కార్ కింద వేసి తొక్కిచ్చేస్తా. వద్దులే, అలాంటి మనకి రండి. గర్ల్స్ ఐ లవ్ యూ ఆది. పద ఆది, మనం లేచిపోదాం. ఇదే మాట బయటకు వెళ్ళా కూడా చెప్ప. ఓకే రెడీ. చెప్పండి రా, ఏంట్రా మీ బాధ? నాకు అర్థం కాదు. ఐ లవ్ యూ ఆది, మనం పెళ్లి చేసుకుందాం పద. నాకు ఒకటే పెళ్ళం అంతే, ఇంకా వేరే ఇదే లేదు. ఆ భార్య బిలో యావరేజ్ ఆది. నేను చూడు ఎంత అందంగా ఉన్నాను. ఆవిడ ఈ స్టేజ్ మీద ఉంది, చెంబిచ్చు కొట్టిద్ది. మీ గురించి నేను మాట్లాడలేదు, నిలబడండి. ఇంకా నాకు ఒకటే భార్య, నన్ను కదిలించొద్దు ప్లీజ్. ఈ కాలంలో కూడా ఇలాంటి వాడు ఉంటాడా? ఎలాగైనా ఇతన్ని నా సొంతం చేసుకోవాలి. ఏది ఆ రికార్డ్ అవ్వలేదంట, మళ్ళీ చెప్పండి ఒకసారి. మీరు నాకు బాగా నచ్చారు, లైఫ్ లాంగ్ మీతో ఉందాం అనుకుంటున్నా. నాకేమో ఒకటే భార్య, దాంతోనే ఉండాలని నేను ఫిక్స్ అయ్యాను. మీరు ఇలాంటివన్నీ ముందు చెప్పాలి కదా నాకు. ఇప్పటికైతే జరగదు. ఒకసారి మీ నాన్నగారికి మిమ్మల్ని అప్పగించాల్సిన బాధ్యత నాకు ఉంది. రండి. చిట్టి తల్లి, బంగారు తల్లి. చెయ్యి ఇరిచి పొయ్యిలో పెట్టేస్తుంది డైరెక్ట్ గా. ఏమనుకున్నావు నా కూతురు గురించి? చిన్నప్పుడు ఈపు మీద ఎక్కించుకొని ఏనుగా ఆటాడాను. ఇప్పుడు ఎక్కించుకోక చచ్చూరుకుంటావు. ఏమ్మా, జుట్టు నెరిసిందని బాధపడుతున్నావా? ఆవిడకి నెరిసింది, రంగు వేసుకుంది, చెప్పిందా? నాకు వేసుకోవడానికి జుట్టన్నా ఉంది, నీకు అది కూడా లేదు. నేను మీ ఫాదర్ కి మిమ్మల్ని అప్పగించాను, నా డ్యూటీ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్. లేదు మీకు దక్కనయ్యి.
ఆయన ఇల్లు ఎక్కడో కనుక్కొని వాళ్ళ ఆవిడని ఎలాగైనా కన్విన్స్ చేయాలి. ఏవయ్యా ఈ టేప్ రికార్డర్ ఎంత? 500 మేడం. మా స్థాయి కదలేదండి. ప్యాక్ చేయి బాబు. ఏవయ్యా నగలెంత? 1,00,000 రూపాయలు మేడం. అది మా స్థాయి కదలేండి. ప్యాక్ చేయి బాబు. ఆ షాపింగ్ మాల్ ఎంత? 2 కోట్లు మేడం. అది నా స్థాయి కాదులే, నువ్వే ఉంచుకో. సరే మేడం, నేను వెళ్తున్నాను. ఏంటి అప్పుడు వెళ్ళిపోతున్నా? ఇంకో నా డైలాగ్ చెప్పొచ్చు కదా. అది నా స్థాయి కాదు మేడం. అది నా స్థాయి కాదు మేడం. ఏమండి నాకు ఇంతంతా కొనిపెట్టారు, మీ రుణం ఎలా తీర్చుకుంటారండి? మీ ఆయన నుంచి తీర్చుకోండి. ఆయన నేను మా ఆయన ఇవ్వను. ఇటు చూడండి. మా ఆయన మీకు ఇచ్చేస్తాను, మా ఆయన మీకు ఇచ్చేస్తాను. వెళ్దామా మీ ఇంటికి? అవును, మీ ఇల్లు ఏంటి ఇంత చిన్నగా ఉంది? 1 కోటి రూపాయలు ఇచ్చానుగా, మీకు నచ్చింది కొనుక్కోండి. ఏమే స్నానానికి నీళ్లు పెట్టు. ఏమండి ఇక మీదట నేను మీ పెళ్ళాం కాదు, ఈవిడే మీ పెళ్ళాం. జగపతి బాబు గారు అయితే ఆలోచిస్తారు, నాకేంటి, ఏమో ఈ నీళ్లు పెట్టు. అమ్మా రే, ఇక నుంచి ఆవిడ కాదు ఈవిడ నీ అమ్మ. బాబు అమ్మ అమ్మా అమ్మ 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 అమ్మమ్మా అమ్మమ్మా. ఏమో నాకు కూడా కొంచెం భోజనం పెట్టు. ఇంత ప్రేమ చూపిస్తుంది కాబట్టి రేపు సినిమాకి తీసుకెళ్తా, షాపింగ్ కి తీసుకెళ్తా. ఇంత ప్రేమ నా దగ్గర ఉన్నప్పుడు చూపించలేదే. నాకు నువ్వు కావాలి, నాకు నా మొగుడు కావాలి. నా మొగుడు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా నా కోసం ఇలా కొట్టుకోవాల్సి వస్తుందని? నా కోసం ఇలా కొట్టుకోవాల్సి వస్తుందని? ఇలా అమ్ముడు పోయే మొగుడు నాకు అవసరం లేదు. ఆ మనీలోనే మనీ ఉందిరా, నీకు అర్థం కావట్లేదు. ఇలా కొనుక్కుంటే వచ్చే మొగుడు నాకు అవసరం లేదు. నీకు కూడా? అరే ఏంట్రా బ్యాడ్ డాడీ, నువ్వు కూడా నాకు ఈ గర్ల్స్ అందరితో కూడా అలాగే చేస్తావు. నాకు ఏమంటే ఒక్క నెంబర్ ఇయ్యడం. అరే అందరూ వెళ్ళిపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా. ఎవరికి వద్దన్నా కాదన్నా నేను నిన్ను కొనుక్కుంటా. నేను నిన్ను కొనుక్కుంటా కాదే కొనుక్కుంటా అనాలి. నాన్న బోర్ కొడుతుంది, నాకు చెల్లి కావాలి. దీంతో చెల్లి ఏం జాతకం రా బాబు నీది. 2 హీరోయిన్లతో ఆహా స్కిట్ బాగా ప్లాన్ చేసావు కదా. వాళ్ళిద్దరు జడ్జిలు అనగానే ఫస్ట్ మనకు వచ్చే థాట్ ఏంటి? శుభలగ్నమే కంపల్సరీ. అవును, అది నీకే రావడం ఆ థాట్. అంతే మరి. నువ్వే రాస్తుంటావుగా. అలే రాజ్ కుమార్ అన్న. రాజ్ కుమార్ గారు ఎక్కడ? అన్నిటికన్నా హైలైట్ రైటర్ కూడా రాయలేదు, కృష్ణారెడ్డి గారికి కూడా రాని ఐడియా క్లైమాక్స్. అసలు అది మతిపోయింది నాకు. అసలు థియేటర్ లో కనుక అలాంటి క్లైమాక్స్ లేచి వెళ్ళిపోరు. అంటే చాలా బాగుంది. అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అయ్యేది అది. అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అయ్యేది అది. సో గురుగారు మీరే చెప్పాలి. అచ్చు ట్రాజిడీని అచ్చు కామెడీ చేసి పారేశారు. అది సంక్రాంతి శుభాకాంక్షలు అంటే అట్లా ఉంటాయి. సో రోజా గారు, అప్పటి శుభలగ్నానికి ఇప్పటి శుభలగ్నానికి డిఫరెన్స్ ఎలా అనిపించింది? ఏమనిపించింది చేంజ్? అక్కడ ఉన్నది జగపతి బాబు, 6 అడుగుల అందగాడు. గజిబిజి బాబు, గజిబిజి బాబు. కృష్ణారెడ్డి గారి మూవీ అంటేనే తెలుసు, ఫుల్ ఫ్యామిలీ సబ్జెక్ట్. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఆమని గారితో చేయడం ఆఫ్టర్ 19 ఇయర్స్ అయిందో 20 ఇయర్స్ తెలియదు కానీ, అమ్మో అప్పుడే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేస్తుంటే. ఏదో కొత్తగా చేసినట్టు మళ్ళీ గుర్తొచ్చింది. లవ్ యూ. లవ్ యూ రా. బట్ తాతగారు, మీ కోరిక మేరకు మన పండగలో జమీందారులు కూడా ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలని అడిగారు. అవును. చూడండి, మీరు అడిగిన కోరిక తీర్చేసాం మేము. చాలా సంతోషం అండి. మీ బహుమతులు ప్యాక్ చేసి పెట్టాను. వెళ్ళేటప్పుడు ఆ చెక్క కార్లో పెట్టిస్తా, తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.